రంగాపురం అనే గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. రాత్రి పడితే అందరూ నిద్రలోకి వెళ్ళేవారు. గ్రామాన్ని కాపాడేది ఒక్కరే, వాచ్మెన్ రాము. రాము అలారం గంట తాడుకు ఆనుకుని నిలబడ్డాడు. కళ్ళు మూసుకున్నాడు. ఇంకేం, ఘోర నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే డాంగ్ 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 అలారం ఘోరంగా మోగింది. గ్రామస్తులు భయంతో లేచి చేతుల్లో కర్రలు పాన్లు పట్టుకుని పరుగులు తీశారు. అంతలో ఒక అల్లరి మేక వచ్చి అలారం తాడు లాగింది. మళ్ళీ డాంగ్ డాంగ్. మేక కూరగాయల మార్కెట్లోకి దూసుకెళ్ళింది. టమాటాలు ఎగిరాయి. వంకాయల మీద అందరూ జారిపోయారు. రాము మేకను పట్టుకోవడానికి పరిగెత్తి అరటిపండు తొక్కపై జారి గుమ్మడికాయల బండిలో పడిపోయాడు. గంటలు మోగుతున్నాయి. గాడిద గంతులు వేస్తోంది. పిల్లలు పండగ అనుకుని నాట్యం చేస్తున్నారు. అంతా ఆగిపోయింది. రాము నెమ్మదిగా చెప్పాడు, అసలు ఎలాంటి ప్రమాదం లేదు. గ్రామమంతా నవ్వులతో మారుమోగింది. ఆ రోజు నుంచి రంగాపురం అలారం మోగిన నవ్వుల గ్రామం అయింది.